అండి, నమస్తే, వెల్కమ్. సో ఇవాళ ఒక కొత్త రెసిపీ, అందరికీ ఇష్టమైన పన్నీర్తో రెసిపీ. మధ్య అందరూ పన్నీర్ 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 అంటున్నారు కదా. సో పన్నీర్ చాలా ఫేమస్ అయింది. ఏ పన్నీర్ అయినా ఇంట్లో చేసుకుంటే బెటర్, బయటవి చాలా అవాయిడ్ చేయండి. సో ఇంట్లో చేసుకునే పన్నీర్ మసాలా రెసిపీ కర్రీ. సో అది ఎలా చేసేద్దామో చూసేద్దాం పదండి. బాండి పెట్టుకుని కొద్దిగా నెయ్యి, సో నెయ్యి కరిగించేసుకుని, ఇది ఫ్రీజర్లో పెట్టడం వల్ల నెయ్యి కొంచెం ఇదిగా ఉంది. సో దీన్ని కరిగిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఫ్రై చేసుకుందాము. అప్పుడే మనకి పన్నీర్ కర్రీ తినేటప్పుడు ఆ నోటికి అంటుకోకుండా నీట్గా ఉంటుంది. సో దీనికి మనం ఈ పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కొంచెం మనం లైట్గా ఫ్రై చేసేసుకున్నాం. సో ఇలా వేగిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. సో మళ్ళీ అదే బాణలు సేమ్ పెట్టుకుని కావాల్సినంత నూనె వేసేసుకుని, నూనె కాగంగానే నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మనం వేయించుకోవాలి, దూరగా వేయించుకోవాలి. సో ఇవి కొంచెం దూరగా వేగంగానే మనం టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా కొంచెం మగ్గేదాకా కొంచెం వేయించుకున్నాం. సో మనకి ఆ ఉల్లిపాయలు టమాటాలు మగ్గే లోపల ఇన్ని నేను క్యాష్యూస్ తీసుకున్నాను. ఇవి నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. సో ఇవి ఇలా మగ్గంగానే మనము స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఈ స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారిగానే మనం జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో దీంట్లోకి నేను చిన్న అల్లం పీసు, దాల్చీని, లవంగము ఇవి వేసుకున్నాను. సో వేసుకున్నాక కావాల్సిన వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోండి, నేను వేసుకోవట్లేదు. సో నేను ఇప్పుడు ఇవన్నీ కూడా దీంట్లోకి జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. సో దీన్ని మనం గ్రైండర్లో మెత్తగా మనం గ్రైండ్ చేసేసుకున్నాం. అంటే సో అదే బాణల్లో మళ్ళీ కొంచెం నెయ్యి, సో నెయ్యి వేసుకున్నాక నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఫైన్గా. సో ఇది మనం బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. సో మనం ఇది ఒక్క 2 minutes ఇది పచ్చి వాసన పోవాలి కదా. సో నేను దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. సో దీంట్లోకి మనం ఏం చేయాలంటే, సో ఈ నీళ్ళు కూడా పోసేసుకుంటున్నాం. సో దీంట్లోకి ఏం చేయాలంటే మనం పేస్ట్ ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా కాజు, దీన్ని కూడా, ఎందుకంటే ఇది ఎందుకు వేస్తామంటే కొంచెం పేస్ట్ థిక్ వస్తుంది, మనం పన్నీర్ బటర్ మసాలా వేస్తాం కదా. సో అలాగే సో ఇప్పుడు మనం దీంట్లోకి వేయాల్సినవన్నీ వేసేసుకుంటాం. సో ఎంత మనకి ఒక 1.5 నలుగురు ఉన్నారనుకోండి, ఒక 1.5 teaspoon షుగర్ సాల్ట్ వేసుకోండి. సో తర్వాత కొద్దిగా పసుపు అన్నిటిలోకి మ్యాండేటరీ. కొద్దిగా పసుపు. దాని తర్వాత మనకి ఎంత స్పైసీ కావాలో అంత స్పైసీకి కారం. సో మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటారు. సో కారం, ఇది కొంచెం కింద మనం నూనె పోసిన నూనె పైకి ఇలా కొంచెం తేలి పైకి వచ్చేస్తుంది, అంటే ఇది కొంచెం మగ్గినట్టు లెక్క అనమాట. 2 నిమిషాలు ఆగుదాం. సో ఇలా బాగా మగ్గాక దీంట్లో మనం కొద్దిగా జీలకర్ర పౌడర్,
గార్నిషింగ్ సీడ్స్, కొరియాండర్ పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అండ్ తర్వాత ఫైనల్లీ గరం మసాలా ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. సో బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి మన పన్నీర్ కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్. సో బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వదిలేస్తే అవి కొంచెం ఆ కర్రీలోకి కలుస్తాయి. కసూరి మేతి వేసుకునే వాళ్ళు కసూరి మేతి వేసుకోండి. సో నేను వేసుకోవట్లా, లేదు నాకు దొరకలేదు. సో నేను దానిపైకి కొత్తిమీర వేసేసుకుని గార్నిషింగ్ చేసేసుకున్నాను. అంతే, పన్నీర్ మసాలా రెడీ. పన్నీర్ కర్రీ మసాలా. చాలా అంటే చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి, చాలా సింపుల్, ఇంట్లో మనం మామూలు కూరలు చేసుకున్నట్లాగానే మీరు కూడా చేసుకుని ట్రై చేయండి. చూసారు కదా పన్నీర్ రెసిపీ ఎంత బాగుందో. చూస్తుంటేనే తినాలి, వెంటనే కలుపుకొని చపాతీలో అయినా పూరీలో అయినా దేంట్లో అయినా కలుపుకొని మామూలు రైస్లో కూడా కలుపుకొని తినచ్చు. అంత చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, మళ్ళీ కరోనా స్టార్ట్ అయిపోయింది. సో బీ సేఫ్ అండ్ బీ హ్యాపీ. బాయ్.